అందరికీ నమస్కారము. లింగార్చనయే పరమధర్మంగా నిలిచినటువంటి దేశం భారతదేశం. అది మహాశివరాత్రి పర్వదినం నిరూపించింది. హ్మ్. అయితే లింగములు ఎన్ని రకములన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మానుష లింగాలు అనేటువంటి లింగాలు 2 రకాలు ప్రధానంగా. మానుష లింగాలను మనిషితో ప్రతిష్ఠించిన లింగాలు అవ్వచ్చు. అవన్నీ వివరాల తర్వాత. తర్వాత సహజలములు అంటే సహజంగా వచ్చిన ఆవిర్భవించిన లింగాలు. అయితే సహజ లింగాలను మళ్ళీ తిరిగి 5 విధాలుగా విభజించారు. అంటే పూర్తిగా సహజలింగములు, రెండవది స్వయంభూగా పంచభూతాల్లోంచి వెలువడిన లింగములు, మూడవది దేవతా ప్రతిష్ఠితములు, నాలుగవది దైవికములు అనుకోకుండా దైవానుగ్రహం వల్ల వచ్చినవి, తర్వాత ఋషులచే ప్రతిష్ఠింపబడినటువంటి లింగాలు. ఇవి గాక గాణాపత్యములు, సమలింగములు ముఖ్యమైనవిగా చెబుతారు పెద్దలు. ప్రతిష్ఠింపబడిన మానుష లింగాలు అన్నింటికంటే